నమస్కారం వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పీజీఆర్ఎస్ లో రీఓపెన్ అయిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ మోటార్ వెహికల్ చట్టాలను ఉల్లంఘిస్తే నేటి నుండి భారీ జరిమానాలు గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించి రీఓపెన్ అయిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరైన రీతిలో ఎండర్స్ చేయకపోవడం వల్లే పదే పదే దరఖాస్తులు వస్తున్నాయని సానుకూల దృక్పథంతో ఆలోచించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 196 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ విత్ఇన్ ఎస్ఎల్ఓగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నేటి నుండి మార్చి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. నంద్యాల పట్టణంలో నిర్దేశించబడిన పరీక్ష కేంద్రాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రభుత్వ ఉన్నత అధికారుల నిబంధన మేరకు పరీక్ష కేంద్రాల వద్ద అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను చేపట్టారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారి మేరకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైన మందులను సిద్ధంగా ఉంచారు. పరీక్షలకు విద్యార్థులు 1 గంట ముందుగానే హాజరయ్యారు. 1 నిమిషం ఆలస్యం నిబంధన వర్తిస్తుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం మొదటి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ మొదలగు పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు జరిగిన పరీక్షకు 12,182 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,875 మంది విద్యార్థులు హాజరయ్యారు. 307 మంది విద్యార్థులు గైరు హాజరయ్యారు.
కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల నూనెపల్లె నుండి ర్యాలీగా బయలుదేరి వందలాది మంది మున్సిపల్ కార్మికులు మహిళలంతా కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. గంటకు పైగా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చించి ఏఐటీయూసీ కార్మిక సంఘంతో చర్చలు జరిపి న్యాయమైన మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. ధర్నా ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య బాలకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడానికి సన్నద్ధమవుతున్నదని, దీన్ని ఉపసంహరించుకొని మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న పిఎఫ్ ఎస్ఐ సమస్యను పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 35,000కు పెంచి మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసి మున్సిపల్ కార్మికులు విధులలో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత శాసనసభ ఎన్నికల కన్నా ముందు జరిగిన సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను పరిష్కరించాలని, మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు విధానం రావడం వలన కాంట్రాక్టర్కు బానిసగా కార్మికులు ఉండవలసి వస్తుందని, శ్రమతోపిడి జరుగుతుందని, కార్మికుల జీవితాలకు భద్రత ఉండదని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ నెల 11వ తేదీ చలో విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి సిద్ధం కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈలోపే ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శివబాలకృష్ణ, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఓబులేసు, నంద్యాల మున్సిపల్ యూనియన్ నాయకులు రంజిత్, ప్రతాప్, ఆత్మకూరు మున్సిపల్ యూనియన్ నాయకులు బీసన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివరాం, మస్తాన్, ఎస్తేరమ్మ, మస్తానమ్మ, లలితమ్మ, చిన్నమ్మ, దానమ్మ, జయమ్మ, వందలాది మంది మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలల కాలంలో అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, రాష్ట్ర అధికారులందరూ కూడా సమ్మె సందర్భంగా కనీస వేతనం ఇస్తామన్నారు. మున్సిపల్ కార్మికులకు అది ఇవ్వాలని చెప్పి అడిగాం. మున్సిపల్ కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేస్తామన్నారు. రెగ్యులర్ చేయాలని చెప్పేసి అడిగాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడిగాం. అలాగే చనిపోయిన కుటుంబాల్లో ఉద్యోగంతో పాటు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి అడిగాం. సంక్షేమ పథకాలను కూడా ఇవ్వాలని చెప్పేసి అడిగాం. ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం చేయాలని చెప్పి అడిగాం. కానీ 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అందుకోసమనే అవన్నీ పరిష్కారం చేయకుండా ఈ రోజు తెలుగుదేశం, అలాగే నిన్న మరి సంఖ్యలో ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన వెళ్తా ఉన్నారు. ఈరోజు ఇద్దరిని సూపర్ 6 పథకాల్లో మీరు ఒక్కటి కూడా సంపూర్ణంగా చేయలేదు. ఆ సూపర్ 6 పథకాలు కూడా కార్మికులకు మొండి చేసి చూపాలని చూస్తా ఉన్నారు. ఖబర్దార్ హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంట్రాక్ట్ ఏజెన్సీలు తీసుకుని వచ్చి ఈ రోజు కార్మికులు పొట్టగొట్టాలని చూస్తా ఉన్నారు. మరి మొత్తం మున్సిపల్ కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకుని వచ్చి కార్మిక హక్కులను హరించాలని చూస్తా ఉన్నారు. కార్మికులను బానిసలుగా చేయాలని చూస్తా ఉన్నారు. కార్మికుల నుండి పనిలో భద్రత లేకుండా కాంట్రాక్ట్ చేతుల్లోన కార్మికులు బానిసలుగా కీలుబొమ్మలుగా ఉండాల్సి వస్తుంది. కార్మికులు ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళు నచ్చకపోతే పనుల నుండి తీసేసే అధికారం కాంట్రాక్టర్కి ఇస్తా ఉన్నారు. వాళ్ళకి అవసరమైతే జీతం ఇస్తారు, లేదంటే ఆబ్సెంట్ చేస్తారు. వాడు ఏదైతే మున్సిపల్ పని కాకుండా వాడు ఇంట్లో పని చేయాలన్నా కూడా పని చేయాల్సినటువంటి దుస్థితి ఈ రోజు మున్సిపల్ కార్మికులకు వస్తుంది. అందుకోసమనే మున్సిపల్ కార్మికులు బానిసలకు కాదు, వీళ్ళు శ్రమజీవులు, కష్టజీవులు, రాజ్యాంగబద్ధంగా వీళ్ళు కార్మికులు చట్టాలు వర్తింపజేయాలా, కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఏఐటీసీ ఎర్రజన నాయకత్వాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం వారి ఆధ్వర్యంలో సోమవారం 5 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా దివ్యాంగులు తమ అవసరాల నిమిత్తం
ట్రైసైకిల్ కొరకు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ఎన్జిఓస్ కాలనీలోని కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ట్రైసైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుందని సంబంధిత బాధ్యులు పేర్కొన్నారు. ఈ రోజు జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం నుండి 5 మందికి వీల్ చైర్లు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అవసరం ఉన్న వికలాంగులు ఎవరైనా ఉన్నా కూడా అప్లై చేసుకోండి. పంపిణీ చేయడానికి మా వంతు కృషి గవర్నమెంట్ నుంచి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అప్లై చేయడానికి జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం నందు నమోదు చేసుకోవడానికి ఎన్జిఓస్ కాలనీ నందు గల ఎన్జిఓస్ కాలనీ స్ఫుటికలింగం గుడి ఆపోజిట్ లో ఉన్న జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం నందు అప్లై చేసుకోండి. మేము మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు నేటి నుండి మోటార్ వెహికల్ చట్టాలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులను విడుదల చేశారని, వాటిని అనుసరించి భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వారు నేటి నుండి అమలు చేయనున్న మోటార్ వెహికల్ చట్టాలు, వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాల వివరాలను వెల్లడించారు. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మనకు 1/3/2025 నుంచి ఎంవి చలాన్స్ అనేవి పెరిగినవి. ఎవరైనా ఎంవి వైలేషన్స్, మోటార్ వెహికల్ యాక్ట్ వైలేషన్స్ చేస్తే దాంట్లో చలాన్లు అనేది ఎక్కువ మొత్తంలో ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు మీకు హెల్మెట్ లేకపోతే 135 రూపాయలు ఫైన్ వేస్తుంటే, ఇప్పుడు అదే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అలాగే వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అంటే ఒకసారి హెల్మెట్ లేకుండా మీరు పట్టుబడితే మీకు బండి నడిపిన వ్యక్తికి మరియు వెనక కూర్చున్న వ్యక్తికి కూడా ఫైన్ పడుతుంది. అంటే టోటల్ గా 2000 రూపాయలు ఫైన్ పడుతుంది. అదే ఎవరైనా వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ నడిపితే 5000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇంతకు ముందు అది 535 రూపాయలు ఉండింది, ఇప్పుడు దాన్ని 5000కు పెంచడం జరిగింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి ఎవరైనా మోటార్ సైకిల్ ఇస్తే ఆ బండి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ బండి ఓనర్కి కూడా 5000 రూపాయలు పడుతుంది. అంటే ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి పట్టుబడితే 10,000 రూపాయలు మీరు ఫైన్ కట్టుకోవాలి. ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే మొబైల్ డ్రైవింగ్ చేస్తే ఇంతకు ముందు 1035 రూపాయలు ఉండింది, ఇప్పుడు 1500 రూపాయలు చేసినారు. దానికి మొబైల్ డ్రైవింగ్ 1500 రూపాయలతో పాటు డేంజరస్ డ్రైవింగ్ అనేది కూడా యాడ్ చేసి మీకు మరొక 1000 రూపాయలు అంటే 2500 రూపాయలు చలాన వేయడం జరుగుతుంది. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మీరు కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టు వారు 10,000 రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉంది, లేకపోతే జైలు శిక్ష కూడా మీకు విధించవచ్చు. ఇన్సూరెన్స్ లేని బండ్లు అంటే ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే మీకు రేపొద్దున ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కూడా మీకు ఏదైనా క్లెయిమ్ రావాలంటే బండికి ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే మీకు క్లెయిమ్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ లేకుండా మీరు వాహనం నడిపితే మొదటిసారి ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు 2000, రెండోసారి పట్టుకుంటే 4000 రూపాయలు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. పొల్యూషన్ సర్టిఫికేట్ ఇంతకు ముందు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ ఉండేది, ఇప్పుడు దానిని 1000 రూపాయలు చేయడం జరిగింది. మీకు చలానాలు పెండింగ్ ఉంటే మీకు పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరగదు. అది మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. ఏ అధికారి అయినా వాహనాలు తనిఖీ చేసేటప్పుడు మీరు వాళ్ళకు సహకరించి వాళ్ళు అడిగిన పూర్తి వివరాలు మీరు అందజేయాలి. మీరు అట్లా అందజేయలేని పక్షంలో దానికి కూడా 750 రూపాయలు ఫైన్ విధించబడుతుంది. కారు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, వాళ్ళ పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోని పక్షంలో కారు నడిపిన వ్యక్తికి 1000 రూపాయలు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేసిన కో ప్యాసింజర్ కూడా 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. ట్రిపుల్ రైడింగ్ కూడా మన నంద్యాల టౌన్ లో చాలా విపరీతంగా ఉంది. మీరు మీ పిల్లలకు చెప్పండి. స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. ఎన్నో సార్లు చెప్పినా కూడా వాళ్ళు పద్ధతి మార్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. దాంతో పాటు డేంజరస్ డ్రైవింగ్ యాడ్ చేస్తాము కాబట్టి 2000 రూపాయలు చలాన పడే అవకాశం ఉంది. దయచేసి మేము ఇప్పుడు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించండి. మీరు క్షేమంగా ఉండండి. మీ పిల్లలకు కూడా బండ్లు ఇవ్వకుండా
వాళ్ళను కంట్రోల్లో పెట్టుకొని మీరు ఇబ్బంది పడకుండా ఉండండి. తనిఖీ అధికారికి ఎటువంటి డిస్క్రిప్షన్ అనేది లేదు. కంపల్సరీ 5,000 రూపాయలు వేయాల్సిందే. మీరు ముందు జాగ్రత్తగా ఇప్పుడు మేము ఇచ్చిన సూచనలన్నీ పాటించండి. అలాగే నంద్యాల టౌన్ లో మైనర్ డ్రైవింగ్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ మైనర్ డ్రైవింగ్ కూడా చెయ్యొద్దని చెప్పి మేము చాలా సార్లు సూచనలు చేయడం జరిగింది. కాలేజీల్లో చెప్పడము, సపరేట్ మీటింగులు పెట్టుకొని పబ్లిక్ అవేర్నెస్ క్యాంపులు చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి వారం మేము ప్రతి ఆదివారము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా 20 నుంచి 30 మంది దాకా మైనర్ డ్రైవర్లు దొరుకుతా ఉన్నారు. మైనర్ డ్రైవర్లు దొరికితే ఖచ్చితంగా 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది. మీరు ఎంతో కష్టపడి మీరు సంపాదించుకున్న డబ్బంతా మీరు మీ పిల్లలు చేసే వైలేషన్స్ వలన చలాలన రూపంలో కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరు క్షేమంగా ఉండండి. ప్రజలందరూ క్షేమంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు క్షేమంగా ఇంటికి పోయే విధంగా మీరు రోడ్డు రూల్స్ పాటించి ట్రాఫిక్ పోలీసుకి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. నంద్యాల ఆటో డ్రైవర్లకు కూడా మా సూచన ఏమంటే, చాలా మందికి సుమారుగా మేము 3 నెలల నుంచి పోలీస్ ట్రాఫిక్ నెంబర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా మంది ఇంకా నెంబర్లు తీసుకోలేదు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏమంటే, త్వరలోనే ఈ స్కీమ్ అనేది క్లోజ్ చేసేస్తాము. తర్వాత నెంబర్ లేని ఆటోలు టౌన్ లో తిరగనీయము. మీరు అంత లోపల వచ్చి కంపల్సరీ మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్, పర్మిట్ ఇవన్నీ తీసుకొని మీరు వచ్చి చూపిస్తే మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇవన్నీ తీసుకోకుండా మీరు ఆటోలు నడిపితే రాబోయే ముందు కాలంలో మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము చెప్పింది విని మా సూచనలు పాటిస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఇంకోటి మేము గమనించేది ఏమంటే, ఆటో డ్రైవర్లకు చాలా మందికి లైసెన్స్ లేదు. ముఖ్యంగా ఆ లైసెన్స్ లేని వ్యక్తులు ఆటో నడపడం వలన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు లైసెన్స్ ఉన్న వ్యక్తులకే ఆటో ఓనర్లు లైసెన్స్ వాళ్ళకు బండి ఇవ్వండి. మీకు రెంట్ వస్తుందని చెప్పి మీరు ఇష్టం వచ్చిన చిల్లర తిరిగే వ్యక్తులకు కూడా మీరు బండ్లు ఇస్తా ఉన్నారు. అది మీకు కూడా క్షేమం కాదు. ఈ ప్రమాదాలు నివారించాలంటే ప్రజల సహకారము, అందరూ వాహనదారుల సహకారం అనేది ఉంటేనే మనకు నంద్యాల పట్టణంలో ప్రమాద రహిత ప్రదేశంగా మనము చేయడానికి వీలైతుంది. కాబట్టి మా యొక్క సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాము. ఇండస్ గుండె హాస్పిటల్ మరియు కర్నూల్ మౌర్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అటవీ శాఖ సిబ్బందికి సోమవారం గుండె సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వసీం హసన్ రాజా, డాక్టర్ జహంగీర్ బాషా హాజరై గ్యాస్ సమస్యలు మరియు గుండె సమస్యల గురించి అవగాహన కల్పించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బందికి అవసరమైన ఈసీజీ, 2D ఎకో మరియు రక్త పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. కార్యక్రమంలో డోన్ డిఎఫ్ఐ సూర్యచంద్రరాజు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసీం. నేను కర్నూలు మౌర్య హాస్పిటల్ నందు లాప్రోస్కోపీ సర్జన్ గా పనిచేస్తా ఉన్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అభ్యర్థన మేరకు వాళ్ళ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మరియు ఆఫీసర్స్ అందరికీ హెల్త్ అవేర్నెస్ క్యాంపు చేయడం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా బీపీ, షుగర్లు, తర్వాత ఊబకాయం అనేది ఎక్కువ అవుతా ఉంది అండ్ హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ కాలంలో. సో దానికి అనుగుణంగా ఇండస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కూడా కార్డియాలజిస్ట్ డాక్టర్ జహంగీర్ అండ్ క్రాంతి వాళ్ళ ఆధ్వర్యంలో ఫ్రీ ఈసీజీ ఎక్కువ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత బేసిక్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు మినిమల్ ఛార్జెస్ తో చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనం రోగాన్ని ముందే పసిగట్టి దానంగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. దీనికి అవకాశం ఇచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా స్నేహితుడు డాక్టర్ ప్రవీణ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినా, సో ఈయన అభ్యర్థన, ఈయన ఇనిషియేషన్తో వీళ్ళ కన్జర్వేటరు, తర్వాత డిఎఫ్ఓ, సబ్ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ లో రీఓపెన్ అయిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు. మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి. దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ. మోటార్ వెహికల్ చట్టాలను ఉల్లంఘిస్తే నేటి నుండి భారీ జరిమానాలు.
గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.